నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రత్యేక పరిస్థితుల్లోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు, మహానేత దుర్మరణం వెనుక రాజకీయ లబ్ధి లేదు। వైఎస్ కుటుంబ సభ్యుల అభియోగంపై ఏఐసీసీ సభ్యుడు మల్లు రవి ప్రతిస్పందన। ఉప ఎన్నికలు రాజకీయ అనిశ్చితికి దారితీస్తాయి, ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో సవరణలు చేయాలి। బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు హరిబాబు హితవు। రాజకీయాలను రాజకీయంతోనే ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగత దూషణలు చేయటం సరైంది కాదు। నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్న లగడపాటిని రాజకీయ బహిష్కరణ చేయాలి। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం। తిరుమలలో నీటి ఇక్కట్లు, కాటేజీల నుంచి బకెట్లతో పరుగులు తీసిన భక్తులు, టీటీడీ యాజమాన్యంపై మండిపాటు। వార్తల్లోని వివరాలు। జీవో నంబర్ 98ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి వైద్య సిబ్బందిని హెచ్చరించారు। శుక్రవారం ఎస్వీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ భారతిరెడ్డి అధ్యక్షతన రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశానికి కలెక్టర్ తరపున అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటరామరెడ్డి హాజరై ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో నంబర్ 98ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు। కేసెస్ కి సరైన ఫాలోఅప్ ఇస్తున్నామా లేదా, దాదాపు 20-25 కేసెస్ ఆ ర్యాండమ్ నేను కూడా చూస్తాను, మీరు కూడా చూడండి నన్ను రిక్వెస్ట్ చేయడం, తప్పనిసరిగా చూస్తాం సార్ అని చెప్పడం జరిగింది। అదేవిధంగా ఈ ఇయర్ కూడా మనం ప్లానింగ్ కూడా హెల్త్ సంబంధించి మీ ఒక్కరి అంటే ఈ ఒక్క శాఖతోనే ప్రజలకు అందరికీ కూడా మనం సంతృప్తికరంగా సేవలు కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ ఉంది। అందుకనే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు దాదాపు మన జిల్లాలో అంటే మన రాష్ట్రంలో పనిచేసే 9 శాఖలను సమన్వయపరుస్తూ ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా చేస్తూ అంతకుముందు రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ జీవో నంబర్ 98 సారాంశాన్ని వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు। వైద్య సేవలు మెరుగుపడటానికి జీవో 98 ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి ఒక్క వైద్య సిబ్బంది 98 జీవోను అనుసరిస్తూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో రుయా సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి, డాక్టర్ పశుపతి, డాక్టర్ సురేఖ, డిప్యూటీ డైరెక్టర్ ఉమాపతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు। అలా ఉంటేనే వాళ్ళని కంటిన్యూ చేయమంటున్నారు, అలా లేని వారిని వెంటనే వాళ్ళకు డిసిప్లైన్ యాక్షన్ తీసుకొని వాళ్ళకు యాజ్ పర్ సిసిఏ రూల్స్ ప్రకారము తగిన చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది। తర్వాత రెగ్యులర్ ఏఎన్ఎంలు చాలా మంది కూడా దగ్గర ఉన్నటువంటి పట్టణాల్లో వాళ్ళు రావడము చేయడము అనేది జరుగుతుంది। ప్రజాస్వామ్యం బాగుండాలంటే రాజకీయ వ్యవస్థలోని ప్రజా ప్రాతినిధ్యం చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు హరిబాబు అభిప్రాయపడ్డారు। శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలు రాజకీయ అనిశ్చితికి దారితీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు। ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించకుండా ఎన్నికలపై దృష్టి సారించడంతో రాష్ట్రంలో 10 సంవత్సరాలు అభివృద్ధిలో వెనుకబడ్డామని విమర్శించారు। అనర్హత వేటుపడ్డ శాసనసభ్యులు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన తర్వాత అసెంబ్లీలో కూర్చుంటే ప్రభుత్వం అవహేళనకు గురైనట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు। అనర్హత వేటుకు గురైన వారు తిరిగి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయకుండా ఉండేలా చట్టాల్లో సవరణ తీసుకురావాలని డిమాండ్ చేశారు। ఓ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాలన్నా, పరిపాలన సౌలభ్యంగా ఉండాలన్నా రాష్ట్రాన్ని 2 ప్రాంతాలుగా విడగొడితేనే అది సాధ్యమని పేర్కొన్నారు। విడిపోతే అనేక లాభాలున్నాయని బీజేపీ బలంగా నమ్ముతోందని తెలిపారు। ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, భాస్కర్, అజయ్ కుమార్, వరప్రసాద్ పాల్గొన్నారు। భారతీయ జనతా పార్టీ శ్రద్ధ పూర్తి భారతదేశం మీద ఉంటుంది। భారతీయులందరూ ఒకటే, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా అందరూ బాగుండాలనేది మన కోరిక। పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ ప్రాంతంలో 2 ప్రాంతాలు విడివిడిగా ఉంటే మంచిదని మేము ఆలోచిస్తున్నాం। అట్లాగే పార్టీ కార్యకలాపాలు చురుగ్గా
మీ సూచన మేరకు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రాంతంలో కూడా బీజేపీ యొక్క కార్యక్రమాలు ముమ్మరం చేస్తాం. జూన్ 18 నుండి 5 రోజుల పాటు తిరుపతిలో ఆర్మీ రిక్రూట్మెంట్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని తొడా కార్యాలయంలో జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి వివిధ ప్రభుత్వ శాఖాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ, తుడా, ట్రాన్స్కో, విద్య, వైద్య, పోలీసు, రవాణా శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు తిరుపతిలోని తారకరామ స్పోర్ట్స్ స్టేడియంలో జోనల్ రిక్రూట్మెంట్ ఆఫీస్, చెన్నై ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్, గుంటూరు వారి ఆధ్వర్యంలో 7 జిల్లాలకు సంబంధించి ఆర్మీ సెలక్షన్స్ జరుగుతాయని తెలిపారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించి జరిగే సెలక్షన్లను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సెలక్షన్లకు వచ్చే అభ్యర్థులకు యూత్ హాస్టల్లో భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ప్రభుత్వ శాఖలన్నీ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్మీ అధికారి జాఫర్, సీఎఫ్ఓ శివారెడ్డి, తుడా చైర్మన్ పెంచల్ రెడ్డి, కమిషనర్ ప్రసాద్, రుయా సూపరింటెండెంట్ వీరాస్వామి, అదనపు డిఎంఎండ్ హెచ్ఓ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తులకు నీటి కష్టాలు తప్పలేదు. దేవదేవుడి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు తరలివచ్చిన సాధారణ భక్తులతో పాటు వీఐపీ భక్తులు సైతం నీటి కష్టాలతో ముప్పు తిప్పలు పడ్డారు. టీటీడీ యంత్రాంగ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన మహాపుణ్యక్షేత్రం. ప్రతి ఏటా సుమారు 500 కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతోందంటే ధార్మిక క్షేత్రం ప్రాముఖ్యత స్పష్టమవుతుంది. అంతటి పేరు ప్రఖ్యాతులున్న తిరుమల క్షేత్రంలో శుక్రవారం గుక్కెడు నీళ్లు లేక భక్తులు నానా తంటాలు పడ్డారు. వాటర్ వర్క్స్లోని పంపింగ్ యంత్రం పాడైపోవడంతో కాటేజీలకు నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో సాధారణ భక్తుల నుంచి వీఐపీలు, వీవీఐపీలు సైతం నీటి తిప్పలకు తలవంచక తప్పలేదు. స్థానిక ఎస్ఎంసీ, రామ్ బగీచా, శేషాద్రినగర్, అంజనాద్రినగర్లలోని కాటేజీలే కాక వీఐపీలు దిగే పద్మావతి అతిథి గృహంలో సైతం నీటి సరఫరా లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బకెట్లను చేతపట్టుకుని కొళాయిల వద్దకు, నీటి ట్యాంకర్ల వద్దకు పరుగులు తీశారు. ఓవైపు దర్శనానికి వేళవుతుండటం, దానికి తోడు స్నానానికి, కాలకృత్యాలు తీర్చుకోవటానికి నీరు లేకపోవడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. మరికొంతమంది భక్తులు స్నానానికి నీళ్లు లేక, అసలు దర్శనానికే వెళ్లలేక తిరుగు ప్రయాణమయ్యారంటే శుక్రవారం తిరుమలలో నెలకొన్న నీటి ఇక్కట్లు ఏ స్థాయిలో నెలకొందో స్పష్టమవుతోంది. వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా టీటీడీ కనీస వసతులు కల్పించకపోవడం బాధాకరమని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాటర్ లేదు, ఇప్పుడు దర్శనం కాకుండానే వాపసు వెళ్ళిపోతున్నాము. ఇంత విఐపి రూమ్స్ లో ఉండి 3000 రూపాయలు రెంట్ కట్టాము. ఇక్కడ మాకు ఎట్లుంటే కామన్ మ్యాన్ కి ఎట్లుంటుందండి? అథారిటీస్ ఇంత డబ్బులు వస్తున్నాయి అయినా కానీ ఏమి పట్టించుకోలేం లేదు. టాయిలెట్ పోయినా వాటర్ పోయడానికి లేదు. వాటర్ లేకపోతే ఎట్లండి మనిషి బతికేది? స్నానం చేసి దర్శనానికి ఎట్లా వెళ్ళమంటారు? క్లాక్ నుంచి వాటర్ లేదు. ఇప్పటి వరకు బాత్రూమ్కి వెళ్దామన్నా కూడా వాటర్ లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏందని అడుగుతుంటే ఎవరిని అడిగినా ఏం రెస్పాన్స్ అన్నది లేదు. ఇక్కడ వస్తుంది అంటారు, ట్యాంకర్ వస్తుంది, ఫోన్లు చేస్తున్నాం, 100 ఫోన్లు చేస్తున్నాం అంటారు. ఎక్కడ చేశారు? ఫోన్లు చేయలేదు. ఇప్పటి వరకు వాటర్ లేదు. ట్యాంకర్ తెప్పించామన్నా కూడా రూమ్స్లోకి వాటర్ రావట్లేదు. వచ్చిందని చెప్పి హాఫ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూస్తే వాటర్ రావట్లేదు. వాళ్ళకి చెప్తే ఏం రెస్పాన్స్ లేదు. చెప్పారు, పైన రిసెప్షన్లో కూడా చెప్పారు. కాలేదు. బ్రేక్ దర్శనం తీసుకున్నాము కానీ స్నానం చేయలేదని చెప్పి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం తిరుపతి విచ్చేసిన ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల్లో 17 స్థానాల్లో వారే పోటీ చేస్తున్నారని,
తిరుపతిలో మాత్రం చిరంజీవి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడంతో ఈ ప్రాంతంలో ఉప ఎన్నిక జరుగుతోందని 17 స్థానాలతో పోల్చి చూస్తే తిరుపతి పరిస్థితి వేరని అన్నారు. తిరుపతిలో సొంత పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చిరంజీవి స్థానిక నేతలు విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ ఆలోచన విధానానికి ఆయన కుటుంబ సభ్యులు పూర్తిగా వ్యతిరేక దిశలో ఆలోచిస్తున్నారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి దుర్మరణం వెనుక రాజకీయ లబ్ధి లేదన్న విషయాన్ని వారు గుర్తించాలన్నారు. దివంగత నేత మరణించిన రోజునే అనుమానం వ్యక్తం చేయకుండా సీఎం కుర్చీ కోసం ప్రయత్నించడం రాజకీయ వ్యవస్థకు మంచిది కాదన్న విషయాన్ని వారు గ్రహించకపోవడం బాధాకరం అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు రాంభూపాల్ రెడ్డి, దాము, ప్రభు, కృష్ణ, భాష తదితరులు పాల్గొన్నారు. 17 అసెంబ్లీలో ఎవరైతే రాజీనామా అనర్హతతోని డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఆ 17 అసెంబ్లీలు అంతకుముందు 3 సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్యే కావాలని వాళ్ళే పోటీ చేస్తున్నారు. అదే తిరుపతికి వచ్చినప్పుడు ఇక్కడ రాజీనామా చేసినటువంటి అభ్యర్థి తన సొంత అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఆ అభ్యర్థికి ఆయన మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాడు. ఇది వేరే 17 అసెంబ్లీలకి ఇక్కడికి ఉన్నటువంటి తేడా. తిరుపతి వాణిని అసెంబ్లీలో వినిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేయగల సత్తా ఉన్న అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పులుగూరు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ మహిళా కార్యకర్తలను చైతన్యపరిచేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో పులుగూరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఆధ్యాత్మిక చింతనతో పనిచేసే కరుణాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతి శాంతి భద్రతలు మెరుగుపడటమే కాకుండా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పి మానవీయ విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తారన్నారు. నగరంలో నెలకొన్న త్రాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు కృష్ణా జలాలను తిరుపతికి తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీరుస్తారని హామీ ఇచ్చారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు తిరుపతికి చేసిందేమీ లేదని అభ్యర్థుల గుణగణాలను చూసి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడేమనంటే ఈయనకి ఒక అవకాశం ఇవ్వాలంట, మరలా ఒకసారి గెలిపించాము, అది చాలేదు, మరలా ఈయనకు ఒక అవకాశం ఇస్తే ఈయన కొంచెం పై స్థాయికి వెళ్తాడండి. లేదా రాజ్యసభ మెంబర్గా అయిపోయి మళ్ళీ మంత్రి పదవి కావాలండి. అంటే తిరుపతి పట్టణ ప్రజలు వీళ్ళ మంత్రి పదవులకి రాజ్యసభ మెంబర్ పంపించేదానికైనా ఉన్నాం మనము. కాబట్టి దాన్ని గుర్తించాలి. ఇతను గెలిచింది మహిళల వల్లనే, మహిళలు లేకపోతే ఇతనికి బోనీనే కాదు. కాబట్టి మీరందరూ గ్రహించాలి, మనకు అందుబాటులో ఉండే వ్యక్తులను మనం ఎన్నుకోవాలి. కాబట్టి మనం రాబోయే ఎన్నికల్లో మనం ఎవరినైతే గెలిపించుకోవాలో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను పూర్తిగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనారిటీ విభాగం నాయకులు మహమ్మద్ ఖాదరి మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవరూ ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసిన దాఖలాలు లేవని, 2004లో రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత ముస్లింల కోసం ప్రత్యేకంగా 4% రిజర్వేషన్ కల్పించడంతో రాష్ట్రంలోని 1,70,00,000 మంది లబ్ధి పొందారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ముస్లింల సంక్షేమం కోసం ఏడాదికి 39 కోట్లు కేటాయించేవారని, అదే 2004 తర్వాత నుండి వైఎస్ఆర్ 181 కోట్లను కేటాయించి తమను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగటానికి తోడ్పాటును అందించారని అన్నారు. ముస్లిం సోదరులు వైఎస్ఆర్ పట్ల విజ్ఞతతో ఉండాలని, ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ముస్లిం సోదరులు సయ్యద్ జహంగీర్, సయ్యద్ సత్తార్, సయ్యద్ సర్దార్ భాషా, షేక్ నూరిల్లా తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తిరుపతి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ను ఉప ఎన్నికల్లో ఆశీర్వదిస్తే మరిన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను పొందగలమని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన రెఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ, డీసీసీ అధ్యక్షులు సుధాకర్, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పదవులు పొందిన ప్రధాన పార్టీల అభ్యర్థులు తిరుపతికి గాని ప్రజలకు గాని చేసిందేమీ లేదని విమర్శించారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వారి ఆస్తులను పెంచుకున్నారే తప్ప ప్రజల సంక్షేమం కోసం ఏ రోజు ఆలోచించిన పాపాన పోలేదని ఆరోపించారు. నిరంతరం ప్రజలతో మమేకమై వారి సాధక బాధలను అధికారంలో ఉన్నా లేకున్నా వారికి అండగా ఉంటూ పరిష్కరిస్తున్న వెంకటరమణను గెలిపిస్తే తిరుపతి మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బాల నరసింహారెడ్డి, భువన్ కుమార్ రెడ్డి, ఆ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మిగతా 2 పార్టీల విషయాలకు వస్తే ఇద్దరు పార్టీల అభ్యర్థులు కూడా తిరుపతి పట్టణ ప్రజలకందరికీ కూడా తెలిసిన విషయమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కానీ ఓటేస్తే తిరుపతి మరో బీహార్ లాగా తయారవుతుంది, అరాచకాలు పెరిగిపోతాయి.
అవినీతి అక్రమాలతో పాటు భూ కబ్జాదారులు తిరుపతి పట్టణం మీద పడి ఎవరి స్థలాలు కూడా మిగిల్చే పరిస్థితి ఉండదు. స్థానికంగా మనమందరం కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ అనేక దశాబ్దాలుగా పూర్వీకుల నుంచి మనం ఇక్కడ ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉన్నాం. కాబట్టి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయొద్దండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే రోజుకో మాట పూటకో పార్టీ అంటూ ఏ పార్టీలో ఎప్పుడుంటాడో తెలియదు ఆయన. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని, దళిత, బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించి వారి సంక్షేమం కోసం విశేషంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ఆ పార్టీ బీసీ నాయకులు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తిరుపతి నియోజకవర్గంలోని దళిత, బడుగు, బలహీన, ముస్లిం, మైనారిటీ వర్గాల పార్టీ కార్యకర్తలు నగరంలో భారీ ప్రదర్శనను నిర్వహించారు. స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ బాలాజీ కాలనీ, ప్రకాశం రోడ్, గాంధీ రోడ్ మీదుగా నగరంలోని పలు ప్రధాన వీధుల గుండా ప్రదర్శనగా వెళ్లింది. కార్యకర్తలు జెండాలను చేతపట్టుకుని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శన కొనసాగించగా బీసీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అభ్యర్థి వెంకటరమణను ఉప ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఎంపీ చింతామోహన్, అభ్యర్థి వెంకటరమణ, టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవ నాయుడు, మాజీ ఎమ్మెల్యే మోహన్, పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం స్థానిక బండ్ల వీధి, సున్నప వీధిలో పులుగూరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పులుగూరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ తిరుపతిలోని సమస్యలను పరిష్కరించాలంటే వెంకటరమణను గెలిపించాలన్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్య, డ్రైనేజీ, విద్య, వైద్యం, పేదవారికి ఇళ్ల స్థలాలు అందించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. ముఖ్యంగా 16వ వార్డు కాంగ్రెస్ కు కంచుకోటని, వెంకటరమణకు తమ వార్డు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఉప ఎన్నికల్లో 40,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బాలాజీరెడ్డి, ఋషికేష్, నాగరాజు, రవి, ఉమాపతి, లోకేష్ రెడ్డి, వెంకటరమణ బాబు తదితరులు పాల్గొన్నారు. పనే లేదు, మీరు వెళ్ళిపోండి, మేము మెజార్టీ చేసి చూపిస్తామని చెప్పి ముఖ్యంగా మహిళలు, ముస్లింస్లు, పర్లేదు వార్డు 16వ వార్డుకి సంబంధించిన వార్డు యూత్ కూడా వెంకటరమణకి చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు 12వ తేదీ కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయాలా. సానుభూతికి, సింపతికి కనపడితే మనం 2 ఏళ్ళు కష్టాలు అనిపించాల్సి వస్తుంది. మనం కష్టాలు అనిపించుకుంటూ ఉండాలనుకుంటే నీళ్లు మనకి తెల్లారి సాయంత్రం రావాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలా. రాజకీయాలను రాజకీయాలతోనే ఎదుర్కోవాలే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం సరైంది కాదని, నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్న లగడపాటిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత నిలవల సుబ్రహ్మణ్యం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో భాగంగా శుక్రవారం స్థానిక చెన్నారెడ్డి కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నిలవల సుబ్రహ్మణ్యం సిటీ ఛానల్తో మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టే క్రమంలో అవిశ్వాస తీర్మానంలో ఓటు వేసినందుకే రాష్ట్రంలో 17 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాగా తిరుపతిలో మాత్రం చిరంజీవి స్వార్థం కోసం ఎన్నిక వచ్చిందని ధ్వజమెత్తారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అడుగులకు మడుగులొత్తిన లగడపాటి ఇప్పుడు వైఎస్ కుటుంబం పట్ల దయనీయంగా నీతిమాలిన రాజకీయ వ్యాఖ్యలు చేయటం అప్రజాస్వామికమన్నారు. రాజకీయాలను రాజకీయంతోనే ఎదుర్కోకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్న లగడపాటికి 2014 ఎన్నికల్లో విజయవాడ ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తిరుపతి నగరంపై, శ్రీవారి క్షేత్రంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న కరుణాకర్ రెడ్డిని గెలిపించుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎంవీఎస్ మణి, స్వర్ణలత, రాజా, బాబు, భాస్కర్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాలుగానే ఉండాలి కానీ అనవసరమైన వ్యక్తిగత దోషణలు చేసి వ్యక్తిగత దోషణలతో కుటుంబాలని ఇబ్బంది పాలు చేయడం, మరి భర్తను పోగొట్టుకుని మరి అదేవిధంగా బిడ్డను జైలు పాలు చేసుకుని ఆ తల్లి వచ్చి ఈరోజు ఊరూరా తిరిగి మా కుటుంబ పరిస్థితులు ఇవ్వడం ఉన్నాయి, మీరందరూ ఆశీర్వదించాలని చెప్పని మరి ప్రజల్లోకి వస్తే ఆమెను గురించి కూడా నీచిన మాటలు మాట్లాడుతున్నాయంటే ఈ రాజగోపాల్ లాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి వెలివేయాలని చెప్పని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తనను ఉప ఎన్నికల్లో గెలిపిస్తే 6 నెలల వ్యవధిలో తిరుపతి రూపురేఖలను మార్చేస్తానని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి జైగర్ పేర్కొన్నారు.
శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆర్పీఐ అభ్యర్థి జైగర్ మాట్లాడుతూ 64 సంవత్సరంలో స్వతంత్ర భారతావనిలో ఇంకా అంటరానితనం అవినీతి కొనసాగుతుందంటే అది ఎంతో బాధాకరమన్నారు. మరోవైపు పేదరికంతో ప్రజలు అల్లాడుతుంటే ప్రజాప్రతినిధులు కోట్లాది రూపాయలను దోచుకొని దాచుకోవటం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత కులానికి చెందిన తనను గెలిపిస్తే కూడు గూడు గుడ్డ విద్య వైద్యం త్రాగునీరు పారిశుద్ధ్యంను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిరుపతిలోని విద్యార్థులకు సెంట్రల్ సిలబస్ ను ఉచితంగా అందిస్తానని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే వారికి ఉచితంగా సైకిళ్లను అందిస్తానని ఇంటర్ విద్యార్థులకు ల్యాప్టాప్లను అందిస్తానని హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే డబ్బు చేయలేని పనులను కూడా తాను చేయగలననే నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి దినేష్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఇంకా కూడా అంటరానితనము ఎక్కడ చూసినా ఒక బడుగు బలహీన వర్గ ప్రజల యొక్క నీచతనము ఆ యొక్క ఆవేదన అన్ని ఇంకా కూడా ఉంది. కాబట్టి దీనన్ని బాగా చేయాలంటే మీకు ఒక మంచి నాయకుడు కావాలా. ఆ నాయకుడు ఏమంటే నేనే, ఈ జగీర్ గారే. ఎండ వచ్చినా వాన వచ్చినా గాలులు వచ్చినా ఏం వచ్చినా ప్రజల కోసం నిరంతరము పనిచేసేది నేనే. డబ్బు పని చేస్తుంది ఈ జగీర్ 11 చేస్తాడు. చంద్రగిరి చానంబట్ల సమీపంలో సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే 2 టన్నుల బరువు గల ఎర్రచంద్రం దుంగలను అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకుని 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం వేకోజమున తిరుపతి వైల్డ్ లైఫ్ డివిజన్ పరిధిలోని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు చంద్రగిరి చానంబట్ల సమీపంలో దాడులను నిర్వహించారు. ముక్కోటి వైపుగా టాటా 407 మిల్లీ లారీ TN 27 K9300 వాహనంలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండడాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించి వాహనాన్ని స్వాధీనం చేసుకుని తనిఖీలు నిర్వహించారు. వాహనంలో 2 టన్నుల బరువు గల 57 ఎర్రచందనం దుంగలను 60 భోజన ప్యాకెట్లను మినీ లారీని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు DFO పవన్ కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో RFO చంద్రహాస్, FSO నారాయణ, FBO నాగరాజు, నీలకంఠవాసు, రాజేంద్ర, ABO హరి సిబ్బంది పాల్గొన్నారు. మానవీయ విలువలున్న వ్యక్తికి ఉప ఎన్నికల్లో ప్రజలు వారి విలువైన ఓటు వేసి అసెంబ్లీకి పంపితే తిరుపతి ఎంతో అభివృద్ధి చెందుతుందని దళిత సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు పరమశివం మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రలోభాలకు తలగ్గకుండా నిజాయితీతో ఓటు వేసినప్పుడే మన హక్కును మనం కాపాడుకున్న వాళ్లమవుతామని, ప్రజా ప్రతినిధులు పొరపాట్లు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుందని తెలిపారు. ఓటు హక్కును నిజాయితీతో వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఆ ఓటే తిరుపతి అభివృద్ధికి దిక్కు కావాలని కాంక్షించారు. కులానికో బంధుత్వానికో డబ్బుకో మద్యం బాటిళ్లకో ఓటు వేయకండని, మంచి వ్యక్తికి ఓటు వేయండని పిలుపునిచ్చారు. ఓటు విలువను తెలియజేసేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తాము కరపత్రాలను ముద్రించి ప్రతి ఓటరుకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అంతకుముందు కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో దళిత సంఘ నాయకులు శ్రీహరిరావు, కేశవులు, ప్రసాదరావు, త్యాగరాజు, కళ్యాణ్, సంపత్, క్రాంతి పాల్గొన్నారు. ఓటు నీ హక్కు, తిరుపతి అభివృద్ధికి దిక్కు అనే క్యాప్షన్తో మేము ఇక్కడ నా పక్కన డాక్టర్ శ్రీహరి గారు, ఎస్వి ట్యాక్సీ సెంటర్ ముఖ్యంగా నిర్ణయించుకోవడం ఏంటంటే ఈ డబ్బుకు మద్యానికి కంటెస్ట్ చేసేటువంటి నాయకుల యొక్క ప్రలోభాలకు మీరు మోసపోకుండా ఓటు అనేది చాలా విలువైనది. ఈ విలువైన ఓటుని విలువైన అభ్యర్థికే, విలువ అంటే మానవీయ విలువలు, ఇక్కడ డబ్బు విలువ కాదు, అటువంటి అభ్యర్థికే ఈ ఓటుని వేసి ఈ తిరుపతి పట్టణ యొక్క అభివృద్ధికి కంకణబద్ధమైనటువంటి అభ్యర్థికి ఓటు వేస్తే దేశంలోనూ రాష్ట్రంలోనూ అవినీతి విలయతాండవం చేస్తోందని, ప్రజాప్రతినిధులు ప్రజాధనాన్ని లూటీ చేసి వారి ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు హరిబాబు ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తిరుపతిలో బీజేపీ అభ్యర్థి జల్లి మధుసూదన్ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జల్లి మధుసూదన్ కు మద్దతుగా యువ మోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు నగరంలో భారీగా ర్యాలీని నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది.
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు హరిబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళుతున్నారని తెలిపారు. దేశ సంపదను కొల్లగొట్టిన వారందరినీ విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవినీతి రహిత సమాజం కోసం బీజేపీ పోరాటం సాగిస్తోందని, అవినీతి నిర్మూలించినప్పుడే ధరలు అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి జైల్లో ఉన్నాడు, ఇంకో మంత్రి నిన్న విచారణకు వెళ్ళాడు, ఇంకా 4 మంత్రులు క్యూలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ మంత్రులు, పార్లమెంటు సభ్యులు అవినీతి ఆరోపణలతో జైల్లో ఉండటం అనేది ఇవాళ చాలా ప్రధానమైన అంశం. అవినీతికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకోవాలనే బీజేపీ యొక్క సిద్ధాంతం. అందుకనే ఇవాళ రెండో ప్రధానమైన సమస్య ప్రజలు ఎదుర్కొంటున్నది పెరిగిపోతున్నటువంటి ధరలు. అవినీతి ఎప్పుడైతే దేశంలో ఎక్కువగా పెరిగిపోతుంటుందో ధరలు కూడా వాటంతరం పెరిగిపోతాయి. అవినీతి తక్కువ కానిదే ధరలు కూడా కిందకి రావు. అనంతరం ఆ పార్టీ అభ్యర్థి జల్లి మధుసూదన్ మాట్లాడుతూ తాను ఎన్నికలప్పుడు వచ్చి కనిపించి ఆ తర్వాత వెళ్లిపోయేవాణ్ణి కాదని, తనను గెలిపిస్తే నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి నెల ప్రతి డివిజన్లో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపుతానని హామీ ఇచ్చారు. ప్రజల తీర్పు ఎలా ఉన్నా తాను స్వాగతిస్తానని, వారితో మమేకమై పనిచేస్తానని అన్నారు. ఈ పాదయాత్రలో ఆ పార్టీ నాయకులు శాంతారెడ్డి, సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్ రెడ్డి, వరప్రసాద్, భాస్కర్, చిలకం రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు చెప్తున్నాను ప్రమాణం చేసి, తీర్పు ఎలా ఉన్నా కూడా మా బీజేపీ పార్టీ తరఫున, నా తరఫున ప్రతి ఒక్క వార్డుకి నేను ప్రజల దగ్గరికే వస్తాను. సమస్యలు అక్కడ కూర్చొని దాని ప్రభుత్వ అధికారుల చేత దగ్గరుండి పని చేయిస్తాను. వాళ్ళది స్పాట్లో డెసిషన్ తీసుకొని ఎంత పాసిబిలిటీ ఉంటే అంతవరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఆ సమస్యల మీదనే నేను దృష్టి కేంద్రీకరిస్తానని సమన్వయంగా తెలియజేసుకుంటున్నాను. నా దగ్గరికి ఎవరు రావాల్సిన పనే లేదు. ఒక సపరేట్ సెల్ ఇచ్చి ప్రతి నెలకు ఒకసారి ఒక ప్రజా దర్బార్గా ఏర్పాటు చేసి ఆ దర్బార్లో సమస్యల మీద తీసుకొని ఆ సమస్యల మీదనే నిరంతరం కృషి చేస్తాను. రామరాజా ఎంసీఏ ఎంబీఏ కళాశాలలో అప్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలకు విశేష స్పందన లభించిందని ఆ కళాశాల కరెస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి రూరల్ సి రామచంద్రాపురంలోని రామరాజా ఎంసీఏ ఎంబీఏ కళాశాలలో గురువారం హైదరాబాద్కు చెందిన అప్నా మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో ఎంబీఏ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది విద్యార్థులు 2.4 లక్షల వేతనాలతో బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపిక కావడం ఆనందదాయకం అన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను కళాశాల యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రమాదేవి, డైరెక్టర్ పురంధర్ రాజు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రత్యేక పరిస్థితుల్లోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు, మహానేత దుర్మరణం వెనుక రాజకీయ లబ్ధి లేదు. వైఎస్ కుటుంబ సభ్యుల అభియోగంపై ఏఐసీసీ సభ్యుడు మల్లు రవి ప్రతిస్పందన. ఉప ఎన్నికలు రాజకీయ అనిశ్చితికి దారితీస్తాయి. ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో సవరణలు చేయాలి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు హరిబాబు హితవు. రాజకీయాలను రాజకీయంతోనే ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగత దూషణలు చేయటం సరైంది కాదు. నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్న లగడపాటిని రాజకీయ బహిష్కరణ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. తిరుమలలో నీటి ఇక్కట్లు, కాటేజీల నుంచి బకెట్లతో పరుగులు తీసిన భక్తులు. టీటీడీ యాజమాన్యంపై మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.